ఓం నమో భగవతే వాసుదేవాయ. అయితే ఈ సౌనక మహర్షి మాటలకి సూతుడు చాలా సంతోషించి ఇలా అంటున్నాడు, సౌనక, చాలా అద్భుతంగా అడిగావు, ఏది అడగాలో అదే అడిగావు. సూతుడు ఇలా అంటున్నాడు, కాల వ్యాల ముఖ గ్రాస త్రాస నిర్నాశ హేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలోవే కీరేన భాషితం అన్నాడు. అంటే కాలం అనేటటువంటి నల్లని త్రాచుపాము మన వెనకాల ఎప్పుడూ తిరుగుతూ ఉంటుందంట. అంటే మనం ప్రయాణం చేస్తుంటే మన జీవన యాత్రలో మన వెనకాలే మనల్ని అనుసరిస్తూ వచ్చేటటువంటిది ఈ కాలం. ఈ కాలం అంటే ఏమిటి? మృత్యువు. అదే నల్లటి త్రాచు. అదిగో ఆ నల్లటి త్రాచు రూపంలో కాలం అనేటటువంటిది మన వెనకాల వేగంగా వెళ్తూ ఉంటుంది. దాన్ని ఒక కాటు భయం చేత మనిషి వణికిపోతూ ఉంటాడు. అటువంటి కాలం అనేటటువంటి కాటుకి నన్ను ఎక్కడ కబలిస్తుందో అని భయం చేత తిరుగుతూ ఉండేటటువంటి సంసారి అయినటువంటి ఒక వ్యక్తికి అభయాన్ని ప్రసాదించేటటువంటిది ఒకటి ఉన్నది లోకంలో అన్నాడు. ఏంటి అది అంటే సుఖమహర్షి నోట్లో నుంచి జాలు వారినటువంటి శ్రీమద్ భాగవతం అన్నాడు సూతుడు. ఆ భాగవతం ఒక్కటే లోకంలో మృత్యువు నుంచి కూడా తప్పించగలిగేటటువంటిది అన్నాడు. ఆ మృత్యు భయం నుంచి నిన్ను దూరం చేస్తుంది. శ్రీమద్ భాగవతంని వినడం అంటే సామాన్యమైన విషయం కాదు. జన్మాంతరే భవేత్ పుణ్యం తదా భాగవతం లభేత్ అంటారు. మనం అనేకానేక జన్మాల్లో అర్జించిన పుణ్యం ఏదైనా ఉంది అంటే దానివల్లనే మనకి శ్రీమద్ భాగవతం లభిస్తుంది అంట. శ్రీమద్ భాగవతం పాపం కలిగిన వాళ్ళకి లభించదంట. పుణ్యం అనేది ఎన్నో జన్మలు అర్జించి ఉన్న వ్యక్తికి మాత్రమే శ్రీమద్ భాగవతం లభిస్తుంది అంట. దీనికి ఉదాహరణ చెప్తూ ఒకసారి ఈ పరీక్షిత్ మహారాజుకి సుఖమహర్షి శ్రీమద్ భాగవతం చెప్పాలి అని ప్రారంభిస్తున్నారు. సరిగ్గా ప్రారంభిస్తున్న సమయంలో ఈ విషయం అంతటా పాకిపోయింది. ఏమిటంటే పరీక్షిత్ మహారాజుకి సుఖమహర్షి శ్రీమద్ భాగవతంని చెప్తున్నారు అని దేవలోకంకి కూడా సమాచారం వెళ్ళింది అంట. దేవతలు ఉన్న పలంగా అందరూ కూడా తహతహలాడుతూ ఈ శ్రీమద్ భాగవతంని వినాలి అని అనుకుని అమృతాన్ని తీసుకున్నారంట వాళ్ళతోటి. ఏదైతే ఈ పాల సముద్రం చిలికితే వచ్చిందో ఆ అమృత భాండంని తీసుకుని దేవతలందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు ఈ సుఖమహర్షి దగ్గరికి. ఈ దేవతలు అందరూ వచ్చి సుఖమహర్షి దగ్గర ఇలా అంటున్నారు, ఓ సుఖమహర్షి, మీరు శ్రీమద్ భాగవతంని పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నారు. ఎందుకంటే ఆయన అమరులు అవ్వడానికి కదా. ఏదైతే మృత్యువు అతన్ని 7 రోజుల్లో హరిస్తుంది అని అన్నారు, దానికోసమని కదా. ఆ మృత్యువుని తప్పించుకుని మోక్షం పొందడం కోసమే కదా. దానికోసం అయితే ఈ అమరత్వం పొందడానికి మా దగ్గర ఉంది ఈ అమృతం, తీసుకొని వచ్చాం. ఈ అమృతంని ఆయనకి ఇవ్వండి, మాకు ఈ శ్రీమద్ భాగవతంని ప్రసాదించండి అన్నారు దేవతలు సుఖమహర్షితో. మాకు శ్రీమద్ భాగవతంని ప్రసాదించండి అంటే నవ్వారంట ఈ సుఖమహర్షి. నవ్వి దేవతలతో ఇలా అన్నాడంట, ఏమిటి, మీరు అమృతాన్ని ఇస్తారా? అమృతానికి బదులుగా శ్రీమద్ భాగవతంని ఇవ్వాలా మీకు? చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నారు సుఖమహర్షి. అమృతం ఎక్కడా, శ్రీమద్ భాగవతం ఎక్కడా? దానికి దీనికి అసలు పోలిక ఉందా అని నవ్వుకున్నారంట సుఖమహర్షి. ఇంకా సుఖమహర్షి ఇలా అంటున్నారు, ఒక గాజు పెంక లాంటిది అమృతం అయితే ఈ శ్రీమద్ భాగవతం కథ మణి లాంటిది అంట. మణికి గాజు పెంకకి మనం ఎక్కడైనా పోలిక పెట్టగలమా? అలాగే శ్రీమద్ భాగవతంకి అమృతానికి నువ్వు పోలిక పెట్టడం ఏమిటి అని దేవతల్ని ప్రశ్నించారంట. దానికి ఇది తూలు నాసలు అని నవ్వేసి దేవతల్ని పంపించేశారంట సుఖమహర్షి. అది ఇవ్వడానికి కుదరదు, అమృతానికి దీనికి సరిపోదు అని చెప్పేశారంట. ఈలోపు ఈ విషయం బ్రహ్మలోకం వరకు వెళ్ళిందంట. బ్రహ్మలోకానికి ఈ శ్రీమద్ భాగవతం అంతా విని
తర్వాత ఈ పరీక్షిత్ మహారాజు మోక్షాన్ని పొందాడు అని విషయం తెలిసిన తర్వాత బ్రహ్మ చాలా ఆశ్చర్యపోయారంట. ఆ బ్రహ్మగారు ఆశ్చర్యపోయి భాగవత కథ ఏదైతే ఉన్నదో దాన్ని వెంటనే పరీక్షించాలి అనుకున్నారంట. కథ వినటం చేతనే మోక్షం పొందాడు అంటే లోకంలో ఉండేటటువంటి అనేక మోక్ష సాధనాలు ఉన్నాయే, అవి అన్నీ ఏమైపోవాలి అని బ్రహ్మ అనుకున్నాడంట. అలా అనుకుని వాటితో ఇది తూలుతుందా లేదా అని అనుకుని ఒక త్రాసు తెచ్చి మోక్ష సాధనాలు అన్నీ ఒకవైపు, ఈ శ్రీమద్ భాగవతం ఒకవైపు పెడితే శ్రీమద్ భాగవతం ఒక్క బరువు ఎక్కువ అయిందంట. వెంటనే ఒక ఆనందంతో ఈ చతుర్ముఖ బ్రహ్మ పెద్దగా అన్నారంట, కలియుగంలో శ్రీమద్ భాగవతం సాక్షాత్తు భగవత్ స్వరూపమై ఉన్నది, ఇది అన్ని మోక్ష సాధనాల కంటే చాలా ఉత్తమమైనది అని అన్నారంట. ఈ శ్రీమద్ భాగవతంని మనం ఏం చేయాలి? పఠించాలా లేదా వినాలా? పఠించినా సరే విన్నా సరే వెంటనే వైకుంఠ ధామాన్ని ప్రసాదిస్తుంది, అంటే మోక్షాన్ని ప్రసాదించగలిగే అద్భుతమైన గ్రంథం ఇది అని అనుగ్రహించారు అంట. లోకంలో ఇంతకంటే గొప్పది ఇంకోటి లేదు అని అన్నారంట చతుర్ముఖ బ్రహ్మ. మరి పరీక్షిత్ మహారాజు కాకుండా వినినంతనే మోక్షం కలిగిన వారు ఇంకెవరైనా ఉన్నారా అంటే, ఒకసారి విశాల అని ఒక నగరం ఉండేది. ఆ నగరంలో సత్సంగం కోసమని సనకాదిక మహర్షులు అందరూ కూడా వచ్చి సత్సంగం చేస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో వాళ్ళకి నారదుడు కనిపించాడంట. ఆ నారదుడు చాలా దీనంగా కనిపించాడంట. ఏదో దుఃఖం ఆయనలో, ఏదో తీరని అటువంటి లోటు కనిపించాయి, ముఖంలో విచారం కనిపిస్తుంది అంట. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ నారద మహర్షిని చూసి ఇలా అడిగారంట, ఏమయ్యా నారద, ఇలా దీనంగా ఉన్నావేమిటి? నీకేం కావాలి? ఎందుకు ఇలా బాధగా ఉన్నావు? చెప్పు అన్నారంట. నారదుడు వాళ్ళతో ఇలా అన్నాడు, నేను భూలోకం చాలా ఉత్తమమైనది, కర్మభూమి అనేటి ఉద్దేశంతో ఒకసారి అలా సంచరించి వద్దామని భూలోకంకి వెళ్ళాను. చాలా పుణ్యప్రదమైన ప్రదేశాలు ఉన్నాయి కదా, కాశీ, గోదావరి, హరిద్వారం, కురుక్షేత్రం, శ్రీరంగం మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలన్నిటినీ కూడా నేను తిరిగాను. కానీ ఎక్కడా ధర్మం అనేటటువంటిది లేదయ్యా అని అన్నాడంట ఈ నారద మహర్షి అడిగిన వాళ్ళతోటి. ఇంకా నారద మహర్షి ఏమేమన్నారో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. జై గోవింద.